హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీరూస్ కిచెన్ ల్యాబ్. నేను నా వీడియోస్లో ప్రతిసారి మీకు కూరకారం అని కూరల్లో వేసేటప్పుడు చూపిస్తూ ఉంటే నన్ను చాలామంది కూరకారం ఎలా చేయాలి, వాటిలో ఏ ఏ ఇంగ్రీడియంట్స్ వేయాలి అని చాలామంది నాకు అడుగుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు నేను కూరకారం చెయ్యాలని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఒకళ్ళు నాకు మా సిస్టర్స్ వాళ్ళు అడగడం వల్ల నేను తయారు చేద్దామని అనుకుంటున్నాను. ఇంతలోకి మీకు కూడా వీడియో చాలామంది అడిగారు కాబట్టి వీడియో చేసి మీకు కూడా పోస్ట్ చేద్దాము అని నేను అనుకుని నేను ఇప్పుడు కూరకారం చేద్దామని రెడీ అయ్యాను. కాకపోతే ఇది ఏంటంటే పాతకాలంలో అయితే ఈ మసాలా పాతకాలం ఏంటి ఇప్పుడు కూడా చాలామంది తయారు చేయడానికి చాలా పెద్ద ప్రొసీజర్. మిర్చి తెచ్చుకోవడం, ఎండలో పెట్టుకోవడం, మళ్ళీ వాటిని శుభ్రం చేసుకోవడం, చాలా 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 పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. కానీ నేనైతే సింపుల్గా మనకి ఆర్గానిక్గా ఇప్పుడు చాలా మంచిగా కారపొడి దొరుకుతున్నాయి కాబట్టి ఆ కారం పొడితోటే మనం మసాలా కారం ఎలా తయారు చేసుకోవాలి, ఇంట్లోనే సింపుల్ ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో దొరికే ప్రతి ఇంగ్రీడియంట్స్ మసాలాలు వేసుకుని చక్కగా కూరలకు కావాల్సిన మసాలా పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ఇది కారంలాగే చక్కగా అన్ని కూరల్లో వేసుకోవచ్చు. అండ్ దీనివల్ల టేస్ట్ కూడా కూరలకి ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట. ఏ కూరలో ఈ కారం వేసుకున్నా చాలా బాగుంటుంది. కూరలకి మంచి టేస్ట్ వస్తుంది, మంచి వాసన, మంచి రుచి కూడా వస్తుంది. వెజ్ కర్రీస్కి అయితే అసలు ఇంకా వేరేగా ధనియాల పొడి, జీలకర్ర పొడి అలాంటివి ఏం వేసుకోక్కర్లేదు. ఒక కారం ఉంటే చాలు. దీంతో కూర మంచి టేస్ట్ వస్తుంది. అదే నాన్ వెజ్ అయితే కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. గరం మసాలా ఎలా చేయాలో నేను ఐకార్డ్లో పెడతాను, చూడండి. నా ఇంట్లో నేను మసాలా కారం ఎలా తయారు చేసుకుంటానో మీకు చూపించబోతున్నాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూసి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ముందుగా ఒక టబ్బు శుభ్రంగా కడిగేసి ఆరిపోయిన తర్వాత ఎండలో పెట్టి ఆరిన తర్వాత అది తెచ్చుకుని అందులోకి ఒక 1/2 కేజీ పచ్చికారం తీసుకున్నాను. అలాగే ఒక 1/2 కేజీ పచ్చడి కారం తీసుకున్నాను. పచ్చడి కారం ఎందుకంటే ఇది కేవలం రంగు కోసమే. పచ్చడి కారం పెద్ద ఘాటుగా ఉండదు కాబట్టి రంగు కోసం వేసుకున్నాను. ముందుగా తీసుకున్న కారం అది ఘాటు ఉండే కారం. ఈ 2 కారాలకి రంగు చూసారా డిఫరెన్స్? పచ్చడి కారం వచ్చి కొంచెం రంగు మంచిగా ఉంటుంది, మామూలు కారం వచ్చి కొంచెం ఘాటు ఎక్కువ ఉండి రంగు తక్కువగా ఉంటుంది. ఈ 2 కారాలు కూడా కలిపేసుకున్నాను. 2 కలిపి 750 గ్రాములు అంటే 3/4 కిలో. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ వేడెక్కిన తర్వాత అందులోకి 1 కప్పు ధనియాలు తీసుకుందాం. ఇప్పుడు మసాలాలన్నీ వేపుతున్నాం మనం. మసాలాలు వేపేటప్పుడు మీడియం ఫ్లేమ్లో స్టవ్ ఉంచి చక్కగా స్లోగా రోస్ట్ చేయండి. అది మంచి సువాసన వచ్చే వరకు. చూసారా ధనియాలు కొద్దిగా రంగు మారాయి, మంచి సువాసన వస్తుండగా బాగా బ్రౌన్ అయిపోవాల్సిన అవసరం లేదు, మంచిగా ఫ్రై అవ్వాలంతే. ఇప్పుడు ఒక 50 గ్రాములు అంటే 1/2 కప్పు జీలకర్ర తీసుకుని జీలకర్రను కూడా మంచి డ్రై రోస్ట్లో మీడియం ఫ్లేమ్లో పెట్టి డ్రై రోస్ట్ చేయండి. ఇది కూడా ధనియాల దాంట్లో వేసేసుకోండి. అండ్ 1/2 కప్పు మెంతులు, ఒక 25 గ్రాములు ఉంటాయి ఈ బ్లాక్ పెప్పర్ అంటే మిరియాలు. ఈ 2 కూడా కలిపేసి ఫ్రై చేసుకోండి. ఎందుకంటే 2 కూడా కొంచెం లావుగా దుడ్డుగా ఉండి ఎక్కువసేపు పడుతుంది కదా ఫ్రై చేయడానికి. ఇవి కూడా డ్రై రోస్ట్ చక్కగా సువాసన వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకోండి. చేసుకుని కూడా ధనియాల ప్లేట్లోనే వేసేసుకోండి. ఇప్పుడు ఆవాలు తీసుకోండి. ఆవాలు 75 గ్రాములు అంటే 1/3 కప్పు ఉంటుంది కదా, 3/4 కప్పు. ఆ కప్పుతో తీసుకుని వేసుకోండి. అండ్ ఇది చాలా ఆయిలీగా ఉంటుంది కాబట్టి అన్నిటితో కలుపుకుండా దీన్ని సపరేట్గానే ఫ్రై చేసుకోవాలి. అండ్ మిక్సీ చేసేటప్పుడు కూడా సపరేట్గానే పౌడర్ చేసుకోవాలి కాబట్టి ఇది కూడా చిట్పట్లాడే వరకు కొద్దిగా ఫ్రై చేయండి. ఈ చిట్పట్లాడిన తర్వాత వేరేగా మంచి ఒక ప్లేట్లోకి వేరేగా తీసుకుని ఉంచుకోండి. దీని తర్వాత ఒక 100 గ్రాములు వెల్లుల్లి రెబ్బలు క్లీన్ చేసి ఎండబెట్టి పెట్టుకున్నాయి. ఆ మీడియం ఫ్లేమ్లోనే ఆ వేడి మీద వేడి తగిలేలాగా ఒక 2 మినిట్స్
ఇటు అటు తిప్పేసి, ఏ తడి అంటే ఏమైనా తడి ఉంటే పోవడానికి అంతే తప్ప దాన్ని ఎక్కువ ఫ్రై చేయకూడదు. జస్ట్ అలా ఆ వేడి మీద తిప్పేసి అవి కూడా వేరే ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పావు కప్పు పసుపు పౌడర్ వేసుకుని ఆ ప్యాన్ వేడిగా ఉంటుంది కదా, వేడి మీద జస్ట్ అలా తిప్పండి. తడి అంతా పోయేలాగా, ఏమైనా ఉంటే తడిపోయేలాగా. అప్పుడు వేరే ప్లేట్లోకి తీసేసుకోండి ఆ పసుపుని. ఇంకా ప్యాన్ వేడిగా ఉంటుండగానే ఒక పావు కప్పు సాల్ట్ వేసుకోండి. మనం రెగ్యులర్గా కర్రీస్లోకి యూజ్ చేసుకునే సాల్టే వేసేసి అందులో ఉంచేసి, ఇంకా అందులోనే ఉంచేసి మీరు ఇక్కడ ధనియాలు, జీలకర్ర, మెంతులు అవి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి కొద్దిగా చల్లారిపోయి ఉంటాయి కదా, ఆ చల్లగా అయినవి చక్కగా మిక్సీ జార్లో వేసుకుని ఇదంతా పౌడర్ చేసుకుందాం. ఇదంతా మిక్సీ జార్లోకి ఒకేసారి తీసుకోండి. ఇప్పుడు ఒకసారి మిక్సీ చేసుకున్న తర్వాత ఇంకా కోర్స్గానే ఉంది, అది బాగా మెత్తపడలేదు. ఇప్పుడు ఈ ఆవాలు అందులో వేసుకుందాం. ఆవాలు, పసుపు పొడి కూడా వేసేసుకుందాం. ఎందుకంటే పసుపు చక్కగా కలవడానికని వేస్తున్నా పసుపు పౌడర్. దీన్ని పౌడర్ బదులు మీరు కొమ్ములు వేసుకున్నా పర్వాలేదు. కొమ్ములు అయితే ముందు చేసుకోవాలి మిక్సీ. ఇవన్నీ కలిపి ఒకసారి మిక్సీ చేసేసి మెత్తగా పౌడర్ అయిపోయిన తర్వాత ఆ కారం మనం వేసి పెట్టుకున్నాం కదా టబ్లోని, ఆ కారంలో సాల్ట్ అండ్ మనం మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ చేసి పెట్టుకున్న మసాలాలు అన్నీ వేసి చక్కగా కలపండి. అంత కారం, మసాలా అండ్ ఆ ఉప్పు అన్నీ కలిసేలాగా కలపండి. ఇప్పుడు వేపు పెట్టుకున్నాం కదా మనం వెల్లుల్లిపాయలు, ఆ వెల్లుల్లిపాయలు కూడా మిక్సీలో వేసి అవి కూడా ఒక జస్ట్ కచ్చాపచ్చిగా వెల్లుల్లిపాయలు అయ్యేలాగా మిక్సీ చేద్దాం. అవి చూసారా కచ్చాపచ్చిగా అయ్యి. ఇప్పుడు చేతికి ఒక గ్లౌజెస్ వేసుకున్నాను నేను. వేసుకుని ఆ వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చిగా అయింది కూడా అందులో పొడి పొడిగా చేతితో చేస్తూ అందులో కారంలో వేసేసుకుని మొత్తం కారంలో అంతా ఆ వెల్లుల్లిపాయలు మొత్తం కలిసేలాగా, కారం మొత్తం కలిసేలాగా చక్కగా చూడండి. నేను చేతితో ఎలా పొడిగా చేస్తున్నానో అలా పొడిలాడుతూ చెయ్యండి. మొత్తం కారం అంతా అలా చేసేసి కలిపేసేయండి. అంతే, మసాలా కారం రెడీ అయినట్టే. మీకు అంతా కలిపేసిన దాన్ని చక్కగా ఒక డబ్బాలోకి, ఏదన్నా కంటైనర్లోకి, గాజు కంటైనర్లోకి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. గాజు సీసాలోకి కానీ జాడీలోకి కానీ వేసుకుని మనం నిల్వ ఉంచుకుంటే బాగుంటుంది. కాకపోతే నేను ట్రావెలింగ్లో ఊరు పంపించాలని నేను ప్లాస్టిక్ డబ్బా యూజ్ చేస్తున్నాను. ప్లాస్టిక్ డబ్బాలోనే వేసి చక్కగా మూత పెట్టేసి పంపించేస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత, ఊరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు జాడీలోని కానీ సీసాలోకి కానీ పెట్టుకుంటారు. ఇది మనకి ఇప్పుడు నేను చేసింది ఒక ఫ్యామిలీకి అయితే, చిన్న ఫ్యామిలీకి అయితే ఒక 4 months 5 months దాకా కారం కూరల్లోకి సరిపోతుంది. అన్ని కూరల్లోకి వేసుకొని చేసుకోవచ్చు ఈ కారాన్ని. ఓకే, మీకు ఈ మసాలా కారం నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి. అండ్ కొత్త వాళ్ళైతే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మీ వ్యూస్ కూడా నాకు తెలియజేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.